జేన్ రవి రీసెంట్ గా ఈ పేరు చాలా వినిపిస్తుంది. ఇతను ఎవరు, ఏం చేస్తుంటారు, ఏం జరిగిందని ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ జేన్ రవి ఇతను ఒక యాక్టర్. 2003లో రొమాంటిక్ డ్రామా సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత సినిమాలు చేస్తూ మంచి పేరును సంపాదించుకున్న హీరో. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటారా? అయితే జేన్ రవి గురించి టాలీవుడ్ నుండి వార్తలు వస్తున్నాయి. తన భార్యకి ఇష్టం లేకున్నా కానీ విడాకులు ఇచ్చాడంట. బికాస్ దీనికి కారణం ఏమై ఉంటుంది? ప్లీజ్ మీరు ఒక కామెంట్ చేసి చెప్పండి. మ్యాటర్ ఏంటంటే జేన్ రవి గారు తన పెళ్లి రోజు వచ్చిన ప్రతిసారి తను అండ్ తన భార్య టోటల్ ఫ్యామిలీతో కలిసి గోవాకి వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చేవారంట. కానీ ఈసారి మాత్రం పెళ్లి రోజు తను ఒక్కడే గోవాకి వెళ్లినందుకు తన భార్యకి డౌట్ వచ్చిందంట. ఇంకా డీప్ గా క్లారిటీగా చెప్తా. జేన్ రవి గారు గోవాకి వెళ్లి అక్కడ తన భార్య పేరు మీద ఉన్న కార్ ని తీసుకొని తను అండ్ ఇంకొక ఆమె ఉంది, ఆమె పేరు కూడా చెప్తా, అక్కడ వాళ్ళిద్దరు కలిసి కార్ ను డ్రైవ్ చేయడం, అదేనా అతి వేగంగా డ్రైవ్ చేయడంతో ఒక ప్రాబ్లం వచ్చింది. ఈ మధ్య కాలంలో ఆర్టీఓ ఆఫీసర్ కార్స్ గ్లాస్ పైన బ్లాక్ సన్ ఫిల్మ్ కూడదని నిషేధించారు. కానీ ఆర్తి పేరు మీద ఉన్న కార్ పై బ్లాక్ సన్ ఫిలిం ఉండడంతో ఆర్తి మొబైల్ కి పోలీసు వాళ్ళు ఫైన్ వేశారు అని మెసేజ్లు పంపారు. అలాగే కార్ ను అతివేగంగా నడిపినందుకు ఫైన్ పడి ఆర్తి మొబైల్ కి మెసేజ్ వెళ్లడంతో కారు ఎవరు నడిపారు అని కనుక్కున్నప్పుడు కెనిషా పేరు బయటికి వచ్చింది. ఈమె ఒక సింగర్. దీంతో జేన్ రవి భార్య ఆర్తి గొడవ చేయడంతో బలవంతంగా నువ్వు నాకు ఇష్టం లేదు, సారీ అని విడాకులు ఇచ్చాడు అని అంటున్నారు. గైస్, దీనిపైన మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.